దీనికంటే ముందు ఇప్పటివరకు మన హైదరాబాద్ వాసులకు గానీ, పక్క రాష్ట్ర వాసులకు గానీ ఒక గ్రీనరీ లేకపోతే ఒక మంచి లొకేషన్ స్పాట్ ఫోటోస్‌కి గానీ, వెడ్డింగ్ కానీ, షూటింగ్స్ కానీ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ నంబర్ 1గా గుర్తొస్తది. సో, రామోజీ ఫిల్మ్ సిటీకి ఇప్పుడు ఈ ఎక్స్‌పీరియన్ పార్క్‌కి ఉన్న తేడా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? రామోజీ ఫిల్మ్ సిటీ కూడా చాలా అద్భుతమైన ప్లేస్ అండి. యాక్చువల్‌గా ఆ టైంలో ఆయన చాలా డ్రీమ్ చేశారు. తర్వాత ఏంటంటే హి ఈజ్ ఎ వెరీ వెరీ బిజీ మ్యాన్. చాలా బిజినెసెస్‌లు ఉన్నాయి. ఆయన ఏం చేశారంటే ఒక ఆర్కిటెక్ట్స్ని, ల్యాండ్స్కేప్ డిజైనర్స్ని, ఆర్టిస్ట్ని అందరినీ హైర్ చేసి బ్రీఫ్ చేసేవాళ్ళు అనుకుంటా. ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని. నేను నాకున్న బిజినెస్లను వదిలేసాను. అన్నీ వదిలేసేసి నేను ఏ చెట్టు ఎక్కడ పెట్టాలా, ఏ స్టోన్ ఎక్కడ పెట్టాలా, ఏ స్కల్ప్చర్ ఎట్లా ఉండాలా, ఎటువంటి షేప్లో ఉండాలా, ఆ స్కల్ప్చర్స్ దగ్గరున్న ఆర్టిస్ట్తో చేయించాను. తర్వాత వచ్చి ఐ ట్రావెల్డ్. ప్రతి చెట్టును నేను తీసుకొచ్చి ప్రతి చెట్టును జాగ్రత్తగా క్యూరేషన్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి దీంట్లో నేను తప్ప ఇంక చేసింది ఎవరూ లేరు. ఏ ఆర్కిటెక్ట్ లేడు, ఏ డిజైనర్ లేడు, ఏ ల్యాండ్స్కేప్ డిజైనర్ లేరు, అసలు ఒక హార్టికల్చర్ వాళ్ళు కూడా లేరు. ఓన్లీ చిన్న చిన్న హెల్పింగ్ పీపులే ఉన్నారు తప్ప ఒక మేజర్ హార్టికల్చర్ వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి ఇదంతా నేను నేర్చుకోవడానికి గూగుల్ ఈజ్ మై గురు. దాంతో అన్నీ నేను నేర్చుకున్నాను. గూగుల్ మీ గురువు అన్నారు. మీరు ఫైన్ ఆర్ట్స్ చదివినారు కదా. సో ఫైన్ ఆర్ట్స్ త్రూ మీకు వచ్చిన అవగాహన లేకపోతే జ్ఞానానికి సంబంధించి దీనికి హెల్ప్ అయిందా? చాలా చాలా. ఫైన్ ఆర్ట్స్ మూలంగానే నాకు ఆ విజువలైజేషన్ పవర్ వచ్చింది. నేను విజువలైజ్ చేసుకోవడం, ఇది ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది, ఆ ఊహతోటి ఆ విజువలైజేషన్ తోటి నేను చేయగలిగాను. యాక్చువల్గా వచ్చే సందర్శకులకి ఓన్లీ చూడ్డానికి అట్రాక్షన్, ఒక అందము, మనం మంచి ఒక ప్రకృతి ఒడిలో గ్రీనరీలో ఒక రోజు ఒక పూటో గడిపినం అనే తృప్తితో పాటు ఇంకా ఏం పొందొచ్చు ఈ పార్క్కి వచ్చే సందర్శకులు? ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోర్డింగ్ మీద ఐశ్వర్య రాయ్ ఫిగర్ పెడుతుంటారు. చివరికి పక్కన ఒక సోప్ బొమ్మ పెడతారు. ఐశ్వర్యరాయ్ని చూసి అట్రాక్టివ్గా బాగుంది ఐశ్వర్యరాయ్ అని చెప్పి పక్కన చూస్తే సోప్ ఉంటుంది. ఆ సోప్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఐశ్వర్యరాయ్ని వాడుకుంటున్నారు. అట్లాగా మేము ఈ డిజైనర్ చెట్లని ఇవన్నీ పెట్టేసేసి నా ఎయిమ్ ఏంటంటే వచ్చేసేసి దీన్ని మెసేజెస్ చేయబోతున్నాం మేము. ప్రతి చెట్టుని ఇట్లా కాపాడాలి, మనం ఇట్లా చెట్టు కొడితే మనకి ఇట్లాగా నాశనం అనేది జరుగుతుంది, అట్లాగే కొన్ని అట్లాగే ఒక 6 కియాస్క్లు పెట్టి దాంట్లో కూడా మేము చూపిస్తాం. వచ్చేసేసి 100 years బ్యాక్ మన ప్లానెట్ ఎట్లా ఉండాలి, 50 years బ్యాక్ ఎట్లా అయింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇలాగే జరిగితే నెక్స్ట్ 50 yearsలో ఎట్లా అవుతుంది, ఇంకా 100 years తర్వాత ఎట్లా అవుతుంది, ఇవన్నీ మేము చూపిద్దామని చెప్పి. నేచర్ వాల్యూ అనేది ముందు తరాలకు ఖచ్చితంగా తెలియాలి. మన పోల్ట్రీ ఫామ్ లో చికెన్స్ టైప్ లో పెరుగుతున్నారు పిల్లలు. అసలు ఏది ఏం తెలియదు, వీడియో గేములు, తర్వాత వచ్చి స్కూల్కి పోవడము రావడము అంతే తప్ప ఇంకా వేరే యాక్టివిటీ లేదు.